ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఫర్ లూప్ కోసం డిస్కస్ చేద్దాం. నార్మల్ గా అయితే అసలు లూప్స్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక స్టేట్మెంట్ గానీ ఏదైనా ఉందంటే దాన్ని ఎక్కువ సార్లు ప్రింట్ చేయాలన్నా ఆర్ ఒక ఫంక్షన్ ఉంది అంటే ఆ ఫంక్షన్ ని మాటికి యూజ్ చేయాలనుకోండి, అలాంటప్పుడు ఈ లూప్ అనేది యూజ్ అవుతుంది. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ 3 ఉన్నాయి. ఈ వీడియోలో అయితే ఫర్ లూప్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ ఫర్ లూప్ అనేది ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ లోని ఒక పర్టికులర్ పార్ట్ ని ఎక్కువ సార్లు ప్రింట్ అయ్యేటట్టు చేస్తుంది. ఆ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలని చెప్పి ఒక ఫిక్స్డ్ నెంబర్ అనేది ఇచ్చామనుకోండి, అన్నిసార్లు ప్రింట్ అవుతుంది అనమాట. ఈ ఫర్ లూప్ అనేది మనకి 3 టైప్స్ ఉంది. సింపుల్ ఫర్ లూప్ అండ్ సెకండ్ వన్ ఫర్ ఈచ్ లూప్ ఆర్ దీన్నే ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అని కూడా అంటాం. థర్డ్ వన్ లేబుల్డ్ ఫర్ లూప్. ఇప్పుడు ఒక్కొక్క దాని కోసం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ సింపుల్ ఫర్ లూప్. ఈ సింపుల్ ఫర్ లూప్ అనేది సిలో, C++లో ఎలా అయితే యూజ్ చేస్తామో జావాలో కూడా సేమ్ అలానే యూజ్ చేస్తాం. ప్రతిసారి కూడా ఫస్ట్ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేసుకుంటాం, తర్వాత కండిషన్ ని చెక్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చూసుకుంటాం. ఇదంతా కూడా 4 స్టెప్స్ లో జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అనేది ఏంటంటే మనం తీసుకుంది ఇంటీజరా, క్యారెక్టరా అని చెప్పి ఇనిషియలైజ్ చేసుకుంటాం, అంటే వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేస్తాం. సెకండ్ ఏంటంటే కండిషన్. ఇక్కడ కండిషన్ అనేది ఇస్తాం అనమాట. ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకి నెక్స్ట్ కి వెళ్తుంది. కండిషన్ ఇక్కడ చెక్ చేసుకుంటుంది, ఆ కండిషన్ అనేది ఇస్తాం. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్. ఒకవేళ కండిషన్ ట్రూ అయిందంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి ఇస్తాం. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయాక నెక్స్ట్ దానికి వెళ్ళాలంటే నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి. సో అది 4th స్టెప్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. దీని సింటాక్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫర్ లోపల ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఇచ్చాం. అండ్ ఇందులో ఏది ట్రూ అయినా స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, బయటకు వచ్చేస్తాం. దీని ఫ్లో డయాగ్రామ్ చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇనిషియలైజేషన్ ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది, ట్రూ అయితే కండిషన్ చెక్ చేసుకుంటుంది అండ్ కండిషన్ చెక్ చేసుకున్నాక స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తుంది. స్టేట్మెంట్ ప్రింట్ చేశాక ఇప్పుడు ఆ నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఒకసారి దీని ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనకి ఏంటంటే ఒక టేబుల్ ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఆ టేబుల్ లో ఏంటంటే 1 to 10 నెంబర్స్ ఉన్నాయి. దాని ప్రోగ్రామ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. పబ్లిక్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్, పబ్లిక్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ లూప్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇది మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ కోడ్ అనేది రాస్తున్నాం. ఇప్పుడు ఫర్ int i equals to 1 అయితే i less than or equals to 10 i plus plus. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, i లో వాల్యూ 1 ఉంది అంటే ఇప్పుడు i అనేది 1 ఉంది. 1 అనేది 10 కన్నా తక్కువే కదా. సో అలా 10 కన్నా తక్కువ అయింది, కండిషన్ ట్రూ అయింది. ఏం చేస్తుందంటే i ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు i ని ప్రింట్ చేశాక నెక్స్ట్ i ని ఇప్పుడు ఇంక్రిమెంట్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. i ని ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసాం, i ప్లస్ ప్లస్ అంటే 2 అవుతుంది. ఇప్పుడు మనకి ఐలో ఎంత వాల్యూ ఉందంటే 2 ఉంది. సో 2 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, కండిషన్ ట్రూ. సో ఇప్పుడు మనకి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, 2 ప్లస్ ప్లస్ అంటే 3. అలా ఎంతవరకు జరుగుతుందంటే కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు. 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అయింది అనుకోండి, కండిషన్ ట్రూ. సో 10 ప్రింట్ అయింది. ఇప్పుడు 10 ని ఇంక్రిమెంట్ చేస్తే 11 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అయిందా, ఫాల్స్ అయింది. సో అక్కడికి ఆగిపోతుంది లూప్ అనేది. ఇందులోనే నెస్టెడ్ ఫర్ లూప్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఇందులోనే నెస్టెడ్ ఫర్ లూప్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ లూప్ అనేది ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉందనుకోండి, అప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇది ఎక్కువ మనం మ్యాట్రిసెస్ లో ఒక లూప్ లోపల ఇంకో లూప్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఎలా అంటే ఇన్నర్ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే అవుటర్ లూప్ కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయినప్పుడే ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎలా జరుగుతుందని మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పబ్లిక్ క్లాస్ నెస్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇప్పుడు లూప్ i అనమాట. ఫర్ int i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3, i ప్లస్ ప్లస్. సో ఇప్పుడు వాల్యూ 1 ఉంది, 1 అయితే 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ అయితే 2 అవుతుంది. ఇదంతా ఎలా ఉంది కదా. ఇప్పుడు ఫర్ లూప్ అనేది i యొక్క ఫర్ లూప్ చూసాం. నెక్స్ట్ j యొక్క ఫర్ లూప్ అనేది i ఫర్ లూప్ కి ఇన్నర్ గా ఉంది. i అనేది అవుటర్ లూప్ అవుతుంది, j అనేది ఇన్నర్ లూప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే j ఈక్వల్స్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3, j ప్లస్ ప్లస్. దీన్ని ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తున్నామంటే system.out.println i గ్యాప్ ఇచ్చి ప్లస్ j. i అనేది ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది మనకి. సో ఇనీషియల్ గా 1 ఉంది, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ j లో ఎంత ఉంది, 1 ఉంది. సో 1 ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ i ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. i ఇంక్రిమెంట్ అయితే
ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఐ వాల్యూ మళ్ళీ 1 ఉంది లోపల. నెక్స్ట్ ఇక్కడ ఐ వాల్యూ అలానే ఉంది, జే వాల్యూ మారుతుంది. ఎందుకంటే ఫస్ట్ అవుటర్ లూప్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయాకే ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, అవుటర్ లూప్ 1తో మొత్తం అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు ఇన్నర్ లూప్ చేంజ్ అవుతుంది. సో 1 1 1 2 1 3 అలా ప్రింట్ అవుతూ రావాలన్నమాట. సో ఇప్పుడు 1 అలానే ఉంది, ఇప్పుడు 1 తర్వాత 1 ప్రింట్ అయింది కదా, నెక్స్ట్ 1 తర్వాత 2 ప్రింట్ అవ్వాలి, 1 2 అని ప్రింట్ అవ్వాలి. జే అనేది ఇంక్రిమెంట్ అయింది, ఐ ఇంక్రిమెంట్ అవ్వలేదు. సేమ్ మళ్ళీ అలానే జేని ఇంక్రిమెంట్ అవుతుంది, 1 1 1 2 1 3 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ అవ్వాలి. ఐ ఇంక్రిమెంట్ అయ్యాక ఆ 2 అలానే ఉంటుంది, మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతూ 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది, 2 1 2 2 2 3. సో ఇక్కడ మనం ఐని 2 ఉంచుకున్నాం, జే మాత్రం చేంజ్ అవుతూ వస్తుంది 1 2 3 అని చెప్పి. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఐ లూప్ అనేది చేంజ్ అవుతుంది, 3కి ఈక్వల్గా ఉంది కదా, సో ఐ ఇంక్రిమెంట్ 2 ప్లస్ ప్లస్ అంటే 3 అవుతుంది. సో 3 ఈక్వల్గా ఉంది కాబట్టి 3 జేలో వాల్యూ 1 ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు జే వాల్యూ చేంజ్ అవుతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది, 3 2 3 3 అలా ప్రింట్ అవుతుంది. ఇందులోనే మీకు అందరికీ తెలిసిన ఎగ్జాంపులే చాలా వరకు మనం సిలో యూజ్ చేస్తూ ఉంటాం, స్టార్స్ని ప్రింట్ చేయడం. ఆ స్టార్స్ అనేవి ఎలా ప్రింట్ అవుతాయో ఒకసారి చూద్దాం. పిరమిడ్ ఎగ్జాంపుల్ అనుకుందాం దీన్ని. పబ్లిక్ క్లాస్ పిరమిడ్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ మీకు గుర్తుంది కదా, ఫర్ ఇంట్ ఐ జే తీసుకున్నాం. ఐ అనేది అవుటర్ లూప్, జే అనేది ఇన్నర్ లూప్. ఫర్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, ఐ ప్లస్ ప్లస్ అని ఉంది. ఐ ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది అంటే 1 ఉంది. ఐ అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే కండిషన్ ట్రూ అయింది, సో ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లైన్కి వస్తాం. ఫర్ జే ఈక్వల్స్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ, ఐలో వాల్యూ ఎంత ఉంది 1 ఉంది, సో జే కూడా 1 ఉంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ట్రూ అయింది అంటే ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జేని ఇంక్రిమెంట్ చేస్తాం అంటే 2 అయింది, ఐని కూడా ఫస్ట్ దాంట్లో ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉందంటే 2 ఉంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ట్రూ, సో నెక్స్ట్కి వస్తుంది జేలో ఇప్పుడు వాల్యూ ఎంత ఉందని చెప్పాం 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 కండిషన్ ట్రూ అయింది, అప్పుడు 2 స్టార్స్ ప్రింట్ అవుతుంది. అలా అనమాట. కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి అక్కడ ఎంత నెంబర్ ఇచ్చామో అన్ని స్టార్స్ ప్రింట్ అవుతూ వస్తాయి. ఇప్పుడు 3 ఇచ్చామంటే 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి, అలా అనమాట. అది వేరే లైన్లోకి రావాలంటే మనం కింద రాసాం కదా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లోపల ఏమీ ఇవ్వకూడదు, నెక్స్ట్ లైన్కి వస్తుంది అది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, పిరమిడ్ ఎగ్జాంపుల్ మనం పై నుంచి ప్రింట్ చేసుకుంటూ వచ్చాం, అదే రివర్స్ నుంచి రావాలి అంటే ఫస్ట్ 5 రావాలి, 5 తర్వాత 4 స్టార్స్, 5 తర్వాత 4 స్టార్స్, 4 స్టార్స్ తర్వాత 3 స్టార్స్ అలా రావాలంటే ఏం చేయాలి అది కూడా ఒకసారి చూద్దాం. పబ్లిక్ క్లాస్ పిరమిడ్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇంట్ టర్మ్ ఈక్వల్స్ టు 6 అంటే టర్మ్ అనే వాల్యూ మనకి 6 ఉంది. ఇప్పుడు ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1, ఇనీషియల్గా ఐ వాల్యూ 1 ఉంది, ఆ 1 అనేది టర్మ్ కన్నా తక్కువ ఉందా లేదా, ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు టర్మ్ అంటే 1 కన్నా 6 కన్నా 1 అనేది తక్కువ. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్కి వస్తుంది. ఫర్ జే ఈక్వల్స్ టు టర్మ్ అంటే 6 ఉంది, 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1, ఐ 6 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఐ అంటే ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది, సో కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే జేని తగ్గించాలన్నమాట. సో కండిషన్ ట్రూ అయిందంటే ఫస్ట్ స్టార్స్ని ఎన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ అయితే 6 ప్రింట్ అవ్వాలి, ఆ 6 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు జే వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఈక్వల్స్ టు 2 అవుతుంది, ఇప్పుడు జే వాల్యూ అనేది 5 అవుతుంది, జే వాల్యూ అనేది 5 అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ 2 ఉంది, సో 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఫస్ట్ దాంట్లో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు ఇప్పుడు 2 ఉంది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టర్మ్ అంటే 6, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు జే లూప్కి వస్తుంది. జే ఈక్వల్స్ టు ఇప్పుడు ఎంత డిక్రిమెంట్ అవుతుంది కదా, జే మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు జేలో వాల్యూ ఎంత ఉందంటే 5 ఉంది, జే ఈక్వల్స్ టు 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2, ఐలో వాల్యూ 2 ఉంది కదా, సో కండిషన్ ట్రూ అయిందంటే 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది, 5 స్టార్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే డిక్రిమెంట్ చేస్తాం, మళ్ళీ ఐని ఇంక్రిమెంట్ చేస్తాం, మనకి జేలో ఎంత అయితే వాల్యూ ఉందో అన్ని స్టార్స్ ప్రింట్ అవుతూ వస్తాయి. ఇది రివర్స్ దాంట్లో. అదే ఫస్ట్ దాంట్లో ఏంటి, ఐలో ఎన్ని స్టార్స్ ఉన్నాయో అన్ని స్టార్స్ ప్రింట్ అవుతూ వస్తాయి. అదే ఫస్ట్ దాంట్లో ఏంటి, జేలో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది కాబట్టి మనకి 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ అలా ప్రింట్ అవుతూ వచ్చింది. జేలో మన వాల్యూ అనేది ఎలా ఇంక్రీజ్ చేస్తున్నామా డిక్రీజ్ చేస్తున్నామా అన్న దాని మీద మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ జావా ఫర్ ఈచ్ లూప్, దీన్నే ఎన్హాన్స్డ్ లూప్ అని కూడా అంటాం. ఇది ఏం చేస్తుందంటే మొత్తం యారే ఏదైతే యారే ఉందో ఆ యారే అంతా ట్రావెల్ చేసేటట్టు ఆర్ కలెక్ట్. ఈ లూప్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే యారేలో కానీ కలెక్షన్లో కానీ యూజ్ అవుతుంది అనమాట.
సింపుల్ లూప్ కన్నా ఇది కొంచెం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్స్ అనేవి చేయము. ఇది ఇండెక్స్ బేస్ చేసుకొని కాకుండా ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. అండ్ ఎలిమెంట్స్ని ఎలా రిటర్న్ చేస్తుందంటే ఒకదాని తర్వాత ఒకటి రిటర్న్ చేస్తుంది. దీని సింటెక్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫర్ టైప్ వేరియబుల్, ఏ వేరియబుల్ అయితే మనం తీసుకున్న వేరియబుల్ ఏ టైప్, కాలన్ యారే, తర్వాత మనం రాయాల్సిన కోడ్ అంతా కూడా రాస్తాం. దీని ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా క్లారిటీ వస్తుంది. పబ్లిక్ క్లాస్ ఫర్ ఈచ్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ వరకు మనకు తెలిసిందే. ఇప్పుడు యారేని డిక్లేర్ చేయాలి. యారేని ఎలా డిక్లేర్ చేస్తాం? ఇంట్ యారే ఈక్వల్స్ టు, యారే తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాం, ఎందుకంటే అందులోని కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాం. అండ్ ఆ తర్వాత మనకి కర్లీ బ్రేసెస్లో ఎలిమెంట్స్ అనేవి రాసుకుంటాం. ఈ ఎలిమెంట్స్ అనేవి ఆ స్క్వేర్ బ్రేసెస్లోకి వెళ్తాయి అనమాట. సో 12, 23, 44, 56, 78 ఎలిమెంట్స్ ఇచ్చేసాం. ఈ ఎలిమెంట్స్ని యారే యూజ్ చేసుకుని ప్రింట్ చేయాలి. ఇక్కడ మనం యూజ్ చేసింది ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్లోని ఏంటంటే సింటాక్స్ ఏంటి, మనం తీసుకున్న ఫస్ట్ వేరియబుల్ అనేది ఏ టైప్, ఇంటీజరా ఇంటీజర్ అని ప్రింట్ అవుతుంది. మనం తీసుకున్న వేరియబుల్ అనేది ఏ టైప్, ఇంటీజర్ అయితే ఇంటీజర్, తర్వాత వేరియబుల్ నేమ్ ఐ అని తీసుకున్నాం. నెక్స్ట్ కాలన్ తర్వాత ఏంటి, యారే కదా, యారే అని చెప్పాలి కాబట్టి ఏఆర్ఆర్, మన యారేలో ఏమి ఇచ్చామో అవి తీసుకుంటుంది, ఏఆర్ఆర్ అని చెప్పి డిక్లేర్ చేసాం. అలా డిక్లేర్ చేశాక system.out.println యారేలో ఇచ్చిన ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తుంది. 12, 23, 44, 56, 78. ఇది ఫర్ ఈచ్ లూప్. నెక్స్ట్ లేబుల్డ్ లూప్. ప్రతి జావా లూప్ కి ఒక నేమ్ అనేది ఇస్తుంటాం కదా, ఆ నేమ్ అనేది మనకు తెలియడానికి లేబుల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. లూప్ కి ముందు లేబుల్ ని యూజ్ చేస్తాం. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి నెస్టెడ్ ఫర్ లూప్ ఉన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఉండడం బట్టి మనం స్టేట్మెంట్ ని బ్రేక్ చేయడం ఆర్ కంటిన్యూ చేయడం ఇదంతా కూడా లేబుల్డ్ ఫర్ లూప్ వల్లే జరుగుతుంది. అంటే ఇక్కడ బ్రేక్ అని ఇచ్చామంటే లేబుల్ అనమాట, అక్కడికి బ్రేక్ అయిపోతాం. కంటిన్యూ ఇస్తే కంటిన్యూ అవుతాం. ఇవి లేబుల్డ్ ఫర్ లూప్స్ అనమాట. ఈ మామూలుగా అయితే బ్రేక్ అండ్ కంటిన్యూ అనేవి ఏంటంటే కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేవి మెయిన్లీ మనం ఇన్నర్ లూప్ లోనే యూజ్ చేస్తూ ఉంటాం. దీని సింటాక్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. లేబుల్ నేమ్ ఫస్ట్ డిక్లేర్ చేస్తాం. మనం తీసుకున్న లేబుల్ నేమ్ ఏ అయితే ఏ, బి అయితే బి అలా ఇస్తాం అనమాట. లేబుల్ నేమ్ ఇచ్చాక అప్పుడు నెక్స్ట్ ఫర్ లూప్ ఇచ్చి ఇనీషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ సేమే సింటాక్స్ అంతా కూడా. దీని ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే లేబుల్ ని ఎలా యూజ్ చేస్తున్నామో తెలుస్తుంది. పబ్లిక్ క్లాస్ లేబుల్డ్ ఫర్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇక్కడ వరకు తెలిసిందే. నెక్స్ట్ ఇప్పుడు ఏఏ, ఇదేంటంటే లేబుల్ ని డిక్లేర్ చేసాం. ఫస్ట్ లేబుల్ అనమాట ఏఏ లేబుల్. లేబుల్ లోపల ఇంట్ ఫర్ లూప్ ఇచ్చాం, లేబుల్ లోపల ఫర్ లూప్ ఇచ్చాం. ఇంట్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3, i ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఇలా ఇచ్చాక నెక్స్ట్ బీబీ, నెక్స్ట్ లేబుల్ ఏంటంటే బీబీ ఇచ్చాం. దీని లోపల జే ఇచ్చాం ఫర్ లూప్ లో. ఓకేనా, ఇది ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఈ ఫర్ లూప్ ఇవ్వడం మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ అండ్ జే రెండు ఇచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇచ్చాం, నెస్టెడ్ లూప్ లాగా. ఒకవేళ ఇక్కడ ఐ అనేది 2 అయినా జే అనేది 2 అయినా, రెండు కండిషన్స్ ఇక్కడ మన ఆపరేటర్ చూడండి 2 ఇచ్చాం, అందులో ఒకటి సాటిస్ఫై అయినా కూడా సాటిస్ఫై అవ్వదు. ఇక్కడ మనకి లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసాం. సో లాజికల్ ఆపరేటర్ అంటే మనకి ఫస్ట్ కండిషన్ అవ్వాలి అండ్ సెకండ్ కండిషన్ రెండు ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది అంటే రెండు 2 అయినప్పటికీ ఆగిపోవాలన్నమాట. మనకి ఖచ్చితంగా అక్కడ వరకే ప్రింట్ చేయాలి, 2 ప్రింట్ చేయకూడదు. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే అది. ఈ ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ ముందు చేసాం, సేమ్ ప్రోగ్రామే. 1, 1, 1, 2, 1, 3 అని ప్రింట్ అవ్వడం చూపించాం కదా, అదే ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ ఏంటి 2 రాకూడదు కదా. సో ఎంతవరకు వస్తుంది 1, 1, 1, 2, 1, 3, 2, 1 వరకు ప్రింట్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ ఇఫ్ i ఈక్వల్స్ టు 2 & j ఈక్వల్స్ టు 2 తర్వాత మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాం, బ్రేక్ ఏఏ ఇచ్చాం. అంటే ఏంటి, ఏఏ లేబుల్ అనేది బ్రేక్ అయిపోవాలన్నమాట, ఇంకా అక్కడ కంటిన్యూ అవ్వకూడదు అదనమాట. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు, ఏఏ బ్రేక్ అవ్వడం ఏంటి అని చెప్పి. అంటే 2 కదా, నార్మల్గా అయితే 2, 3 ప్రింట్ అవ్వచ్చు కదా. 2 అయినంత వరకు ఆగిపోవాలి అని చెప్పి ఇచ్చాం కండిషన్. సో 2 అయినప్పుడు ఆగిపోతాం. 2, 3 ప్రింట్ చేయొచ్చు, ఇంకా 3, 1 ప్రింట్ చేయొచ్చు, 3, 2 ప్రింట్ చేయొచ్చు. కానీ ఎందుకు ప్రింట్ చేయలేదు అంటే ఏఏ లేబుల్ని ఆపేసాం. అంటే ఏ వాల్యూ అనేది 2, 1 తర్వాతకి ఇంకా ఆపేసాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ కండిషన్ మీకు ఇంకొంచెం డీటెయిల్గా అర్థం అవ్వాలంటే సేమ్ స్టేట్మెంట్నే మనం సేమ్ ప్రోగ్రామ్నే బ్రేక్ అనేది ఏఏకి ఇవ్వకుండా బీబీ లేబుల్కి ఇచ్చాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ చూడండి 2 తప్ప మిగిలినవన్నీ కూడా ప్రింట్ అయ్యాయి. మనం లేబుల్ అనేది ఇచ్చేటప్పుడు దేనికి బ్రేక్ చేస్తున్నామో అది చూసుకోవాలన్నమాట. 2 అనగానే అక్కడికి బ్రేక్ అయిపోవాలి, బ్రేక్ అయ్యి నెక్స్ట్ ప్రింట్ అవ్వాలి. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, జావా
నెక్స్ట్ వన్ ఇన్ఫైనైట్ ఫర్ లూప్. ఇక్కడ ఇన్ఫైనైట్ ఫర్ లూప్ అనేది ఏంటంటే ఒక స్టేట్మెంట్ అనేది n వాల్యూ మనం ఇవ్వలేదు, n టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే ఇంకా లూప్ అనేది అలా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. మనం ఆపే వరకు అది ఆగదు. దీని సింటాక్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫర్ అని చెప్పి మనం ఇనీషియలైజేషన్ అండ్ కండిషన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అన్ని ఇస్తాం. ఇక్కడ దీని సింటాక్స్ కనిపిస్తుంది కదా, ఫర్ లోపల చూడండి టూ సెమీకాలన్స్ ఇచ్చాం, ఫర్ లోపల 2 సెమీకాలన్స్ ఇచ్చాం, అంటే ఇది ఇన్ఫైనైట్ లూప్ అని అర్థం అనమాట. సో మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే అది ఫర్ లోపల 2 సెమీకాలన్స్ ఇచ్చేస్తే అది ఇన్ఫైనైట్ లూప్ రన్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో చూడండి కనిపిస్తుంది కదా, పబ్లిక్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఫర్ లోపల మనం 2 సెమీకాలన్స్ ఇచ్చాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇన్ఫైనైట్ లూప్ లోపల ఏమి ఇచ్చామంటే ఇన్ఫైనైట్ లూప్. సో అదే అవుట్పుట్ వస్తుంది. ఇన్ఫైనైట్ లూప్ అనేది ఇంకా మనకు ఆగదు అనమాట, కంట్రోల్-C ప్రెస్ చేసే వరకు ఇంకా అది ఆగదు, ఇన్ఫైనైట్ లూప్ అలా రన్ అవుతూనే ఉంటుంది. ఇది జావాలో ఫర్ లూప్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం వైల్ లూప్, డూ వైల్ లూప్ ఇలాంటి వాటి కోసం తెలుసుకుందాం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.